అభిషేకం చేసుకొని అలంకారం చేసి పెట్టి
దుర్గా మాతకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ దసరా ఉత్సవ సమితి మున్సిపల్ గ్రౌండ్ లో ఉండే దసరా ఉత్సవ సమితి తరపున అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భక్తులు ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం లాగే మన ఆదోని పట్టణంలో అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో ఉదయం హోమ కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమైనాయి. అందరు కూడా తెలుసు, ప్రతిరోజు ఉదయము హోమ కార్యక్రమాలు, మధ్యాహ్నం అలంకరణ, సాయంత్రం కుంకుమార్చన మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు రాత్రి ముగుస్తాయి. పట్టణ ప్రజలు, పుర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 9 రోజుల పాటు అమ్మవారిని అనేక రూపాల్లో అలంకరణ ఉంటుంది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కృపా కటాక్షలు పొందాలని చెప్పి సమితి తరపున వారిని కోరుతూ, మరియు ఈ సంవత్సరం మనకి ఉత్సవాల్లో భాగంగానే యథావిధిగా రామ్లీలా కార్యక్రమం కూడా ఈ యొక్క మున్సిపల్ గ్రౌండ్లో జరుగుతుంది. అది 12వ తేదీ, 13వ తేదీ దసరా ఉత్సవం ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలని తిలకించి ఉత్సవ సమితి వారిచ్చే ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయాల్సిందిగా కోరుతున్నాం. బోలో దుర్గా భవాని మాతకి, దుర్గా మాతకి జై శ్రీరామ్. ఈసారి మనం గమనించినట్లయితే ఆదోని పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క దసరా ఉత్సవాలు కూడా పెరుగుతున్నాయి. విగ్రహాల యొక్క స్థాపన పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి సంఖ్య ప్రకారం 24-25 వరకు వచ్చాయి. సాయంత్రం వరకు, రేపటి వరకు క్లారిటీగా మనకి ఎన్ని వచ్చినాయో తెలుస్తాయి. ప్రజలు కూడా ఒకప్పుడు మన ఆదోనిలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు జరిగేవని చెప్పి నేను పుట్టక ముందు నుంచి కూడా వింటా ఉన్నా. మేము పుట్టక ముందు జరిగేవని చెప్పి నేను వింటున్నా ప్రస్తుతం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఉత్సవ సమితి వారి ఈ ఉత్సవాల్ని మున్సిపల్ గ్రౌండ్లో ప్రారంభించినప్పటి నుంచి అనేక వార్డుల్లో కూడా అమ్మవారి యొక్క దసరా ఉత్సవాలు చేయాలని సంకల్పించి అనేక మంది యువకులు, పుర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా సమితి అండగా ఉంటుంది. అదేవిధంగా 9 రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మేము సవినీయంగా కోరుతున్నాం. మరియు ఈ యొక్క మండప నిర్వాహకులు కూడా జాగ్రత్తగా ఉండి మండప యొక్క రక్షణ బాధ్యతను తీసుకుంటూ, మరియు కార్యక్రమాలు ఏదైతే అమ్మవారి కార్యక్రమాలు ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలు, తర్వాత మహామంగళారతి కార్యక్రమాలు కూడా విధిగా చేయవలసిందిగా మేము వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.